హాయ్! హలో వ్యూవర్స్. టుడే టాపిక్ వచ్చేసి టైలరింగ్‌కి సంబంధించిన వస్తువులు, వాటి పేర్లు, వాటిని ఏ విధంగా యూజ్ చేయాలో చెప్పబోతున్నాను. ఈ వీడియో అనేది కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వారికి, ట్రైనింగ్‌లో ఉన్నవారికి ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. ఫస్ట్ వన్ వచ్చేసి మిషన్ అండి. ఈ మిషన్ అనేది స్టిచ్చింగ్‌కి ఉపయోగపడుతుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ, డ్రెస్ స్టిచ్చింగ్ కానీ, ఏ విధమైన స్టిచ్చింగ్‌కైనా ఈ మిషన్‌ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బాబిన్ అండి. ఇది బాబిను, ఇది కేసు. కాదండి, బై మిస్టేక్. ఇది కేసు, ఇది బాబిన్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి మిషన్ సూదులండి. నెక్స్ట్ థ్రెడ్స్ అండి. ఈ 4 ఉంటేనే ఈ మిషన్ అనేది రన్ అవుతుందండి. ఆ 4 లేకపోతే ఈ మిషన్ అనేది రన్ అవ్వదండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఆయిల్ అండి. ఈ ఆయిల్ని 15 డేస్కి ఒకసారి మనము ఈ మిషన్కి యూజ్ చేయాలండి. ఈ ఆయిల్ని డైరెక్ట్ వేసుకోలేము కాబట్టి ఈ చిన్న డబ్బాలో నింపుకొని ఇక్కడ మిషన్కి అనేది చిన్న రంధ్రాలు వచ్చి ఉన్నాయండి. ఇలా డ్రాప్స్ అనేది వేయాలండి. ఇక్కడ ఇలా ఇలా రంధ్రాలలో డ్రాప్స్ లాగా వేయాలండి. దానికోసం ఈ చిన్న డబ్బా అనేది ఉపయోగిస్తామండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది స్కేల్ అండి. ఈ స్కేల్ని స్ట్రైట్ లైన్స్ కానీ, అడ్డు లైన్స్ కానీ వేసుకోవడానికి ఈ స్కేల్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ మెజర్మెంట్స్ కూడా వాడతారండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్కర్ అండి. మనం మార్కింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. నేను ఈ చాక్ పీస్ని ఉపయోగిస్తున్నాను మార్కింగ్ చేసుకోవడానికి. ఈ ఈ చాక్ పీసు నా దగ్గర చిన్నదిగా ఉందండి, అరిగిపోయింది. ఇలా చాక్ పీస్ అరిగిపోయి సమయానికి లేనప్పుడు మన ఇంట్లో ఉంటాయి కదా సోప్స్, అరిగిపోయిన సోప్స్, వీటిని కూడా యూజ్ చేయొచ్చండి మార్కర్ కింద. మార్కెట్లోకి చాలా టైప్స్ ఆఫ్ మార్కర్లు వచ్చాయండి. నేను మాత్రం ఈ చాక్ పీస్ వాడుతున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి సిజర్ కత్తెర అండి. నేను జూపిటర్ అనే కంపెనీ వాడుతున్నానండి కత్తెరను. ఈ కత్తెరలు కూడా మార్కెట్లోకి చాలా కంపెనీలు వచ్చాయి. నేను జూపిటర్ కంపెనీని వాడుతున్నాను. ఇది క్లాత్ కటింగ్ కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఉక్సులు అండి. ఈ ఉక్సుల్ని బ్లౌజ్కి ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్ ఇవి గుండీలు అండి. ఈ గుండీల్ని బ్లౌజులకు ఉపయోగిస్తారు. ఎలాంటి బ్లౌజులు అంటే ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ ఉక్సుల్ని పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళ బ్లౌజులకి ఈ గుండీలను ఉపయోగిస్తారండి. ఈ చొక్కాలకు కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి టేప్ అండి. ఈ టేప్ని మెజర్మెంట్స్ కోసం ఉపయోగిస్తారు. బ్లౌజ్ మెజర్మెంట్స్ కానీ, డ్రెస్ మెజర్మెంట్స్ కానీ, కస్టమర్ యొక్క మెజర్మెంట్స్ని కొలవడానికి కానీ ఆ టేప్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి హెమ్మింగ్ సూదులు అండి. ఈ హెమ్మింగ్ సూదుల్ని బ్లౌజ్ హెమ్మింగ్కి ఉపయోగిస్తారు, ఉక్సులు, దారాలు వేసుకోవడానికి. నేను ఇక్కడ చూడండి, ఇవి హెమ్మింగ్ సూదులు. ఎక్కడంటే అక్కడ చిందరవందర పడి కనిపించకుండా పోతాయి కదా, అలా పడకోకుండా నేను ఇలా అయస్కాంతానికి సెట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి, ఇది క్యాన్వాస్ అండి. ఈ క్యాన్వాస్ని నెక్కులు పర్ఫెక్ట్గా రావడానికి ఈ క్యాన్వాస్ అనేది ఉపయోగిస్తారండి. నెక్స్ట్ వన్ న్యూస్ పేపర్ అండి. ఈ న్యూస్ పేపర్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ట్రైనింగ్లో ఉన్న వారికి డైరెక్ట్ క్లాత్ మీద అనేది కటింగ్ చేయరండి. ఈ న్యూస్ పేపర్ మీద కటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత క్లాత్ మీద కటింగ్ అనేది చేయించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మిషన్కి సంబంధించిన బేసిక్గా కావాల్సిన బేసిక్ వస్తువులు. చాలా రకాల వస్తువులు ఉన్నాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వస్తువుల్ని మనము 1 పీస్ 2 పీస్ అలా కొంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా పడుతుందండి. హోల్సేల్లో కొనడం జరిగితేనా కొంచెం కాస్ట్ తక్కువగా పడుతుంది. ఇక్కడ చూడండి, ఇవి థ్రెడ్స్. బయట 1 పీస్ వచ్చేసి 5 రూపీస్ పడుతుంది. లేదు మనం బాక్స్ కొంటే 3.5 పడుతుందండి. ఏ వస్తువున ఈ మిషన్కి సంబంధించిన వస్తువులు ఏ వస్తువులైనా సింగిల్గా కొంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అండి. హోల్సేల్ షాప్లో కొనుక్కుంటే కొంచెం తక్కువగా పడతాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.